హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే 2024లో కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. ఏ విధంగానంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఇచ్చిన మాట ఎగ్గొట్టేసింది, ప్రజలకి మొండి చేయి చూపించిందని చెప్పి చాలా వరకు వింటూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అనేవి చాలా కీలకం. అందులో ఆల్రెడీ ఇప్పటికే కూడా 2 పథకాలైతే అమలైనయి. ఒకటి పింఛన్. పింఛన్ ఏదైతే పెంచుతానన్నారో, పింఛన్ ఏదైతే రెగ్యులర్‌గా ఇస్తానన్నారో అది పూర్తిగా 100కి 100% కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా తొలి సంతకం దాని మీదే చేశారు. రెండోది ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం ఏదైతే ఉందో అది కూడా అమలు చేశారు కొద్ది రోజుల కిందటే. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒకే రోజు 3 పరిణామాలు, 3 సంక్షేమ పథకాల కింద ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో 2 సంక్షేమ పథకాలు, ఒకటి ఆల్రెడీ ఇచ్చిన సంక్షేమ పథకానికి కొంత అదనంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఆ పథకాలేంటి? ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పథకాలు ఎందుకు టార్గెట్ చేసిందనేది మనమైతే మాట్లాడుకుందాం. రేపు వచ్చే నెల జూన్ నెల 12వ తారీఖున స్కూళ్ళు ప్రారంభం అయ్యే మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా, అంటే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలైతే చేస్తుంది. రేపు జూన్ 12వ తారీఖున తల్లికి వందన పథకం అనేది ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ విడుదల చేయడం జరుగుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేటప్పటికి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతు భరోసా ఏదైతే ఉందో, రైతులకు పెట్టుబడి కింద జూన్ నెలలో పంటలు మొదలు పెట్టాలి కాబట్టి, ముఖ్యంగా నీటి విడుదల అనేది జరుగుద్ది కాబట్టి వాళ్ళకి పంటకు పెట్టుబడి కావాలి కాబట్టి కొంత మొత్తంలో ఈ రైతు భరోసా అనేది 20,000 కాబట్టి దాన్ని 3 దఫాలుగా కూటమి ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో వేయడానికి అయితే నిర్ణయం తీసుకుంది. అది కూడా జూన్ 12వ తారీఖున అయితే ప్రారంభించనున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఆల్రెడీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినంత పెన్షన్ అనేది ఎక్కడ ఇవ్వడం లేదు. అయితే ఆ పెన్షన్‌లో గతంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా పెన్షన్ పెంచుతానన్నారు, పెంచారు. నార్మల్ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. అండ్ వికలాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశారు. పూర్తిగా కూడా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 వరకు కూడా పెంచారు. అయితే ఇప్పుడు కొత్తగా పెన్షన్లు పెట్టుకోవడానికి జూన్ 12వ తారీఖున ఆన్‌లైన్ సర్వీస్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, లేదనంటే భర్త చనిపోయిన వాళ్ళ పెన్షన్లు కానీ, ఒంటరి మహిళ పెన్షన్లు కానీ, ఇలా రకరకాలుగా ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అన్ని రకాల పెన్షన్లకి కూడా అప్లై చేసుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం జూన్ 12వ తారీఖున ఒక శుభముహూర్తం కింద పెట్టుకొని అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పుడు ఒకే రోజు జూన్ 12వ తారీఖు ఒకే రోజున 3 సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలకమైన ఆదేశాలు అవన్నీ కూడా విడుదల చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కూడా ఒక ముహూర్తం అయితే పెట్టుకుంది. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆనందం ఉండే విధంగా ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ఏది ఏది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. అయితే ఇస్తామని చెప్పారు. గత బడ్జెట్‌లో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉండడం వల్ల ఆ గత ఏడాది ఇవ్వలేకపోయారు. ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టుకొని 2029 వరకు కూడా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అందించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని, కొంతమంది అధికారుల చేత ఒక కమిటీ వేసి పూర్తి నివేదికలు తీసుకొని ఆ తర్వాత ఈ పథకాన్ని మొదలుపెట్టడం అయితే జరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే జూన్ ఎండింగ్ లోపు గాని, జూలై ఎండింగ్ లోపు గాని ఖచ్చితంగా మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో అది కూడా, అంటే రాబోయే 2 నెలల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది కూడా మహిళలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మంత్రులకు సంబంధించిన ఒక కమిటీ అనేది ఇటు తెలంగాణ వెళ్ళి, అటు కర్ణాటక వెళ్ళి 2 రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది, దానివల్ల ఎంత నష్టం, ఎంత మేలు, ముఖ్యంగా ప్రజలకి అంటే మహిళలకి ఎంత అవకాశవాదంగా ఉంది, వాళ్ళకి ఎంత కంఫర్ట్‌గా ఉందనే విధంగా అన్ని విధాలుగా కూడా ఒక నివేదిక అనేది రూపొందించారు. అక్కడ జరిగిన తప్పులు ఇక్కడ జరగకూడదు అనే విధంగా ఈ రిపోర్ట్ అనేది రెడీ చేసుకొని ఇప్పుడు ఆ పథకాన్ని కూడా కొద్ది రోజుల్లోనే, అంటే 2 నెలల్లోనే దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది వరుసగా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రోడ్లు, పోలవరం, అమరావతి అండ్ మెయిన్‌గా విజయవాడకి, వైజాగ్‌కి మెట్రో
అండ్ కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ప్రతి గ్రామాల్లో కూడా పల్లె పండుగ అనే కార్యక్రమంతో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు అండ్ మెయిన్‌గా ఐటీ శాఖకి సంబంధించి కంపెనీలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసి రేపు జూన్ 12వ తారీఖున ఒకే రోజు 3 పథకాల మీద చాలా కీలక ఆదేశాలైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంత టార్గెట్ చేసిందో ఇప్పటి నుంచి కూడా ఆ మాట మాట్లాడడానికి అవకాశం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం అయితే ఏక నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్‌గా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ మాట మీద ఇప్పుడు సంక్షేమ పథకాలనేవి రేపు జూన్ 12వ తారీఖున మొదలవబోతున్నాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పండగే పండగని మనమైతే చెప్పుకోవచ్చు.